ఏపీలో ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. వైసీపీ హయాంలో జరిగిన కొన్ని ఘటనల్లో విచారణపై అనుమానం వ్యక్తం చేస్తున్న ఇప్పటి కూటమి ప్రభుత్వం ఆయా కేసుల్ని మళ్లీ విచారిస్తోంది. ఇంతవరకు సర్కార్ తిరగతోడిన ఆ కేసుల ఫుల్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. గత ప్రభుత్వం కొన్ని కేసులను ఉద్దేశపూర్వకంగా నీరుగార్చిందని, ఆ పార్టీ నేతలు తప్పులు చేసినా చర్యలు తీసుకోలేదని కూటమి నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో పాత కేసులను తిరగదోడే పనిలో ఉన్నారు అధికారులు. నాడు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇప్పుడు విచారిస్తోంది ప్రభుత్వం. 2022 మే నెలలో ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం దారుణ హత్యకు గురయ్యారు. సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని నేరుగా ఇంటికి తీసుకెళ్లి అప్పగించారు అనంతబాబు. ఆ హత్య చేసింది ఎమ్మెల్సీ అనంతబాబే అని ఆరోపణలున్నాయి. అయితే ఈ కేసులో నాటి ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఆధారాలు లేవంటూ కేసును క్లోజ్ చేశారు. విచారణ సరిగా చేయలేదంటూ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ కేసును మళ్లీ విచారిస్తామని ఎన్నికలకు ముందే చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయడంతో పాటు పౌర హక్కుల సంఘం న్యాయవాదిగా పేరున్న ముప్పాళ్ల సుబ్బారావును సలహాదారుగా నియమించింది ప్రభుత్వం. ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత అనేది సిట్టు తేల్చనుంది. ఇక ఈ ప్రభుత్వం తిరగదోడిన మరో కేసు ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు కేసు. 2022 ఆగస్టు 5న పాలకొల్లు టిట్కో ఇళ్ల కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అందులో భాగంగానే వేదికపైకి వెళ్లేందుకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రయత్నించగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. నిమ్మల రామానాయుడికి రక్షణగా నిలిచిన వారిపైన భౌతిక దాడి జరిగింది. దాడి జరిగిన సమయంలో బటన్ నైఫ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అప్పటి డీజీపీ, డీఐజీ, ఎస్పీ, కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ విచారణ కూడా చేయలేదని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఈ దాడి వెనుక కుట్రకోణం ఉందని భావిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం కేసును తిరిగి విచారించాలని ఆదేశించింది. విజయవాడ సిఐడి డీఎస్పీ మోహన్ నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన సిట్ ఈ కేసును విచారించనుంది. మొత్తానికి పాత కేసులను తిరగదోడి విచారణ చేస్తున్న కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు చేస్తోంది. ఈ కేసుల వ్యవహారంలో వైసీపీ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి మరి.